హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అనపగింజల కర్రీ అనేది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అనపగింజలు తీసుకొని ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒక 4-5 టమాటాలు కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొత్తిమీర, ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ముందుగానే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఏ కర్రీలోకైనా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. అప్పుడే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్, మిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేసిందో ఆనియన్. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఈ టమాటాలు అనేది మన టమాటాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చాలా బాగుంటాయి, టేస్ట్ పుల్లగా ఉంటాయి. హైబ్రిడ్ తీసుకుంటే అవి తొందరగా ఉడకవు, టేస్ట్ కూడా బాగోవు. మన టమాటాలు ఎప్పుడు వెళ్ళినా మార్కెట్కి మన టమాటాలే తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచాం కదా, మూత పెట్టేసి తీసి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మెత్తగా ఉడికేంత వరకు. ఇప్పుడు మూత తీసుకొని తగినంత కారం, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసాను. మీరు తక్కువ తింటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా అనేది చాలా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి టమాటా. ఇప్పుడు టమాటా మెత్తగా ఉడికింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరి గట్టిగా ఉంటే తినలేం కదా, కొంచెం గంట జరుడుగా ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న అనపగింజలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మన కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని మూత తీసేసరికి చూడండి, ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చింది కదా. మన కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచేసుకుంటే అయిపోద్ది. లాస్ట్లో మనం ఇంట్లో తయారు చేసుకున్న ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన కర్రీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి, మళ్ళీ చేసుకుంటారు. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.